నిజామాబాద్ నిప్పుల కొలిమిలా మారింది. ఉమ్మడి జిల్లాలో 3 రోజులుగా 43 డిగ్రీల మార్క్ ఉష్ణోగ్రతలు దాటేశాయి. మరికొద్ది రోజులు భానుడి బగబగలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వడదెబ్బకు ఎల్లారెడ్డి మండల అడవి ఇలంగాల గ్రామంలో రాములు అనేటువంటి ఒక రైతు చనిపోయాడు. జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు బాణుడు. జిల్లాలో 43 డిగ్రీల మార్కు దాటింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే బాణుడు సుర్రుమంటున్నాడు. జనాలు రోడ్లపైకి వచ్చేందుకు కూడా జంకే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలోని నిత్యం రద్దీగా ఉండే ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రస్తుతం ఉన్నాం. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. చాలామంది ఎండల్లో బయటకు వెళ్లేందుకైతే వెనుకాడుతున్న పరిస్థితి. మొన్నటి వరకు 40 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా 3 డిగ్రీలు పెరిగిపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇటు ఆర్మూర్ మండలం ఆలూరు మండలంకి సంబంధించి అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే అక్కడ నమోదయ్యాయి. 40 నుంచి 43 డిగ్రీల పైగా అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి కూడా మండుటెండ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా ఉక్కపోత కూడా పెరిగింది. వేడి గాల్పుల ప్రభావం కూడా ఉండడంతో జనాలు అయితే బెంబేలెత్తిపోయిన పరిస్థితి. సాయంత్రం 5 గంటలకు కూడా వేడి ప్రభావం అయితే తగ్గడం లేదనేది చెప్తున్నారు. అయితే మరికొద్ది రోజులు కూడా బాణుడి బగబగలు ఉండే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. జిల్లాకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసింది. సో ఈ హెచ్చరిక నేపథ్యంలో బాణుడు తన ప్రతాపాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇప్పటికే వడగాల్పుల ప్రభావం వచ్చి వడదెబ్బతో జిల్లాలో 2 మృతి చెందారు. ఎల్లారెడ్డికి సంబంధించిన ఒక వృద్ధుడు నిన్న పొలానికి వెళ్ళి అక్కడే వడదెబ్బతో మృతి చెందిన పరిస్థితి. సో జిల్లాలో ఎండల తీవ్రతకు మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలామంది బాధితులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. వడదెబ్బ బాధితులు అయితే ఆసుపత్రులు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఎండలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. ఇటు వడదెబ్బ మృతులు కూడా మొదలయ్యాయి. ఎల్లారెడ్డికి సంబంధించిన ఒక వృద్ధుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఇక భవన నిర్మాణ కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళలో పనులు చేయలేమంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇటు ఉపాధి హామీ కూలీలకు కూడా సమయం కుదించారు. ఎండల్లో పనులు చేయొద్దంటూ కూడా సూచనలు చేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండల ప్రభావం అయితే పెరిగింది. బాణుడైతే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. 3 రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి. రానున్న 3-4 రోజుల్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా